హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వచ్చేసింది. ఈరోజు డేట్ వచ్చి మే 6వ తేదీ 2024. ఈరోజు ఐపీఎల్లో 55వ మ్యాచ్ జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య 55 మ్యాచ్ ఈరోజు ఐపీఎల్లో జరిగింది. ఈరోజు జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచింది. ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 51 బాల్స్లోనే సెంచరీ కొట్టిండు. ఈ మ్యాచ్లో ముంబై గెలిచింది కాబట్టి టేబుల్ ర్యాంకింగ్లో ముంబై 10th ప్లేస్ నుంచి 9th ప్లేస్కి జంప్ చేసింది. 8 పాయింట్స్ వచ్చినాయి ముంబై ఇండియన్స్కి. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు గెలిస్తే ఆల్రెడీ 8 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ 2 మ్యాచ్లు కూడా గెలిస్తే 4 పాయింట్స్ యాడ్ అవుతాయి. మొత్తం 12 పాయింట్స్తో టాప్ 4కి అయితే కష్టం, ఎందుకంటే ఆల్రెడీ టాప్ 4 టీమ్స్ 12 పాయింట్స్తో ఉన్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వడం కష్టంగానే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈరోజు మ్యాచ్లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 4లోనే ఉంది, కానీ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఇంకా ఎస్ఆర్హెచ్కి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 3 మ్యాచ్లు వరుసగా గెలిస్తే మాత్రం 6 పాయింట్స్ యాడ్ అవుతాయి. మొత్తం 18 పాయింట్స్లో ఉంటుంది ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ టాప్ 4లోనే ఉంది. ఇంకా ఎస్ఆర్హెచ్కి 3 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 3 మ్యాచ్లు గెలిస్తే 18 పాయింట్స్ వస్తాయి. కానీ ఇప్పుడున్న సీజన్లో అన్ని టీమ్స్ ఎక్సలెంట్గా ఆడుతున్నాయి. ఎప్పుడు ఏ టీము గెలుస్తుందో చెప్పలేము. ఈ సీజన్లో ప్లే ఆఫ్కి మాత్రం అన్ని టీమ్స్ తరపు నుంచి టఫ్ కాంపిటీషనే ఉంది. ఫ్రెండ్స్, ఒకసారి ఈరోజు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఇదే ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 55 ముంబై ఇండియన్స్కి అండ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్కి జరిగింది. ఈ మ్యాచ్ లైవ్ ఫ్రమ్ ముంబైలో జరిగింది. ఈ మ్యాచ్ జరగకముందు ముంబై ఇండియన్స్ పాయింట్ టేబుల్లో 10th ర్యాంక్లో ఉంది. సన్ రైజర్స్ మాత్రం 4th ర్యాంక్లో ఉంది. ఈ 55th మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేది ఎస్ఆర్హెచ్. ఈ సీజన్లో ప్రతి టీము టాస్ గెలితే బౌలింగే తీసుకుంటుంది. ఈ మ్యాచ్ హైలైట్ ఏంటంటే ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు, సూపర్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 51 బాల్స్లోనే 102 పరుగులు చేసిండు. అద్భుతమైన సెంచరీతో ముంబైని గెలిపించిండు. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ కెరియర్లో ఇది 2వ సెంచరీ. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ కెరియర్లో 50s మాత్రం 24 ఉన్నాయి. ముంబై ఇండియన్స్కి ఇది ఇంపార్టెంట్ మ్యాచ్, తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో సూర్యకుమార్ సూపర్ సెంచరీతో గెలిపించిండు. మ్యాచ్ నెంబర్ 55 యొక్క సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్స్లో 173 రన్స్ చేసింది, 8 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి హెడ్ 30 బాల్స్లో 48 రన్స్. సెకండ్ హైయెస్ట్ కెప్టెన్ కమిన్స్ 17 బాల్స్లో 35 రన్స్. థర్డ్ హైయెస్ట్ వచ్చి నితీష్ 15 బాల్స్లో 20 రన్స్. నెక్స్ట్ ఎన్సన్ 12 బాల్స్లో 70 రన్స్ చేసిండు. అలాగే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ పీయూష్ చావ్లా 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. బుమ్రా 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ కబోజ్ 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ టార్గెట్ 174 రన్స్. అందుకు రిప్లై కానీ ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్స్లోనే టార్గెట్ రీచ్ అయింది. 174 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయింది. ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే సూర్యకుమార్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. 51 బాల్స్లోనే 102 రన్స్ నాట్అవుట్లో ఉన్నాడు. తిలక్ వర్మ కూడా బాగా సపోర్ట్ చేశాడు సూర్యకుమార్కి. తిలక్ వర్మ 32 బాల్స్లో 37 రన్స్ నాట్అవుట్. సూర్యకుమార్ యాదవ్కి బాగా సపోర్ట్ చేశాడు తిలక్ వర్మ. నెక్స్ట్ ఇషాన్ కిషన్ 7 బాల్స్లో 9 రన్స్. రోహిత్ శర్మ 5 బాల్స్లో 4 రన్స్. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ కెప్టెన్ కమిన్స్ 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఎంఎస్ఎన్ 3 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్పై ముంబై ఇండియన్స్ 7 వికెట్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్ నెంబర్ 55లో.
ఫ్రెండ్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్కి మాత్రం టఫ్ కాంపిటీషనే నడుస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. మీ అభిప్రాయం ప్రకారం ఏ టీమ్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి అండ్ ఈ సీజన్ యొక్క విన్నర్ ఎవరో ఏ టీమో కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ సీజన్లో ఏ టీంకి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ప్రస్తుతానికి ఈ సీజన్లో టేబుల్ టాప్లో ఉంది మాత్రం కోల్కతా నైట్ రైడర్స్. నెంబర్ 1 ర్యాంకింగ్ ఉంది. 11 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచింది కోల్కతా, 3 మ్యాచ్లు ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. 10 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. థర్డ్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్. 11 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 5 మ్యాచెస్ ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ ఎస్ఆర్హెచ్. 11 మ్యాచెస్ ఆడితే 6 గెలిచింది, 5 ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్. 11 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 5 మ్యాచెస్ ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. 11 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచింది, 6 మ్యాచెస్ ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. సెవెంత్ ప్లేస్లో ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ 11 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. నెక్స్ట్ ఎయిత్ ప్లేస్లో మాత్రం పంజాబ్ కింగ్స్ ఉంది. 11 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, పంజాబ్ కింగ్స్ 7 మ్యాచెస్ ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. నెక్స్ట్ నైన్త్ ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఈరోజు మ్యాచ్ గెలిచింది. 12 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 8 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. నెక్స్ట్ 10th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్. 11 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయినాయి. 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. ఐపీఎల్లో ఇంకా జరగబోయే మ్యాచ్లన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఐపీఎల్ మ్యాచ్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, ఫ్రీగా లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వడం మాత్రం చాలా టఫ్గా ఉంది ఈసారి సీజన్లో. ఈ సీజన్లో ప్లే ఆఫ్కి ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయో గెస్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఏ టీం విన్నర్ అవుతుందో గెస్ చేసి కామెంట్ చేయండి. ఈ సీజన్లో మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.